సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 35వ వార్డు టీడీపీ నాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి. సెల్లార్ పార్కింగ్ లేకుండా హోటల్ కు అనుమతి ఇవ్వడంపై మండిపడ్డ సిరిపురం ప్రాంత ప్రజలు. ఘనంగా ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సర ఏయూ విద్యార్థుల వీడ్కోలు సభ. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, జీవీఎంసీ 35వ వార్డుకు చెందిన టీడీపీ నేతలు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆసిల్మెట్టులో గల దక్షిణ వైసీపీ కార్యాలయంలో గురువారం ఉదయం 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపుని కనకరెడ్డి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పూనా మార్కెట్ వర్తక సంఘం సభ్యులు సుమారు 100 మంది వైకాపాలో చేరారు. వారికి వాసుపల్లి గణేష్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పూర్ణ మార్కెట్ వర్తక సంఘ సభ్యులు మాట్లాడుతూ, వాసుపల్లి గణేష్ కుమార్ దక్షిణ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సొంత నిధులతో పేదలకు అందిస్తున్న సేవకు ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగిందన్నారు. టీడీపీని చంద్రబాబుని నమ్ముకొని మోసపోయామన్నారు. వైసీపీలో ఉన్నప్పటికీ పార్టీలు చూడకుండా వాసుపల్లి తమకు చేసిన మేలుకు రుణపడి ఉంటామన్నారు. తమ ఓటు ద్వారా ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో వాసుపల్లిని గెలిపించుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో పూర్ణ మార్కెట్ వర్తక సంఘం సభ్యులు గుజ్జు శ్రీనివాస్, రెడ్డి నాయన, సురేష్, చిన్నబాబు, రమణమ్మ, దేవి తదితరులు పాల్గొన్నారు. సెల్లార్ పార్కింగ్ లేకుండా హోటల్ కు పర్మిషన్ ఎలా ఇస్తారని సిరిపురం ప్రాంత రెసిడెంట్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని సిరిపురం జంక్షన్ వద్ద గల వివాన హోటల్ నిర్మాణం అడ్డగోలుగా జరిగిందని, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలకు తూట్లు పొడిచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం ఒక్క వాహనం పార్కింగ్ చేయడానికి కూడా స్థలం లేకుండా అనుమతి ఇవ్వడం సరికాదని, వాహనాలను తమ ఇళ్ల వద్ద పార్కింగ్ చేస్తున్నారని నివాసితులు మండిపడుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సర స్నాతకోత్తర విద్యార్థుల వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. విలువలకు నిలయమైన ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో విలువలు కాపాడుతూ తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నందుకు విద్యార్థులకు ధన్యవాదాలు తెలిపారు. సరస్వతి నిలయమైన ఈ ప్రాంగణంలో ప్రవేశించడం ప్రతి విద్యార్థికి పూర్వజన్మ సుకృతమన్నారు. ఒకనొక కాలంలో ఆంధ్ర యూనివర్సిటీలో సీటు రావడం అంటే చాలా కష్టమని, ప్రస్తుతం కాస్త సులభతరమైందని చెప్పారు. చక్కని విద్యను అభ్యసించేందుకు ఏయూలో సీటు వచ్చిన ప్రతి విద్యార్థి అదృష్టంగా భావించాలన్నారు. 2 సంవత్సరాల కోర్సు పూర్తి చేసిన తెలుగు విద్యార్థులు రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు విలువలకి నిలయం. అలాంటి ఈ విలువలను కాపాడటంలో మీరు అందరూ కూడా చక్కగా మీ విధులను నిర్వహిస్తున్నందుకు నా యొక్క ధన్యవాదాలు. ఎందుకనంటే మీరందరూ ఎంతో అదృష్టవంతులు. ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో అడుగు పెట్టడం అనేది పూర్వజన్మ సుకృతం, అందరికీ రాదు. ఇది సరస్వతి నిలయం. ఈ సరస్వతీదేవి నడయాడే నేల మీద మీరు అడుగుపెట్టి ఇక్కడ చదువుకొని ఇక్కడ నుంచి ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి మీరు వెళుతున్నారంటే అది మీ అదృష్టం. ఈ యూనివర్సిటీలో సీటు రావటం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంచెం సులభంగా సీట్లు వస్తున్నాయి, కానీ మేము చదువుకునే రోజుల్లో ఆంధ్ర విశ్వ కళా పరిషత్తు పరిధి చాలా విస్తృతంగా ఉండేది. శ్రీకాకుళం, ఇచ్చాపురం దగ్గర నుంచి సుమారుగా నెల్లూరు వరకు ఉండేది. ఉన్న కాలేజీల్లో నుంచి ఒక కాలేజీకి ఒక్క విద్యార్థికి కూడా యూనివర్సిటీలో అడుగుపెట్టే అవకాశం ఉండేది కాదు యావరేజ్న. అంత కష్టతరంగా ఉండేది. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో సీటు రావటం అనేది, ఇక్కడ చదవటం అనేది అంత కష్టం. ఇవాళ మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకనంటే చాలా జిల్లాకు ఒక యూనివర్సిటీ రావటం వలన మీరందరికీ కూడా ఆంధ్ర విశ్వ కళా పరిషత్తులో చదువుకునే భాగ్యం కలిగింది. మీ ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ కూడా యూనివర్సిటీలో సీట్ వచ్చినందుకు ముందుగా నా యొక్క కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. అలాగే ఫైనల్ ఇయర్ వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు. చక్కటి ఈ 2 సంవత్సరాల్లో మీరు విద్యను అభ్యసించి తెలుగులో
మంచి ప్రావీణ్యాన్ని పాండిత్యాన్ని సంపాదించి రాబోయే రోజుల్లో మరింత ముందు రోజుల్లో మంచి స్థితికి మీరు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన అందరి మధ్యన చక్కటి సఖ్యత, చక్కటి సాంప్రదాయం, చక్కటి విలువలు, చక్కటి స్నేహభావాలు ఇవన్నీ కూడా పెంపొంది మనం రాబోయే రోజుల్లో ఎవరెవరు ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు. ఎవరెవరు పెళ్ళిళ్ళు చేసుకుని ఏ ఊర్లో ఏ ఉద్యోగాలు చేసుకుంటానో ఉంటారు. కానీ ఎక్కడ కనపడినా వీడు నా క్లాస్మేటు, లేకపోతే నా సీనియరు, లేకపోతే ఈ అమ్మాయి నా క్లాస్మేటు, ఆ అమ్మాయి నా సీనియరు జూనియరు అని చక్కగా ఒకళ్ళకొకళ్ళు పలకరించుకొని ఈ సత్సాంప్రదాయాన్ని మీరందరూ కూడా నిలబెట్టాలని నేను ఆశిస్తున్నాను. యూనివర్సిటీ సంవత్సరాలు అయ్యింది. విద్యార్థిగా వచ్చాను, పరిశోధకుడిగా ఉన్నాను, తర్వాత ఉద్యోగంలో చేరాను. ఇవాళ ఈ ఆర్ట్స్ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యాను అంటే నిజంగా భగవంతుడిచ్చిన వరంగా భావిస్తాను. నేను యూనివర్సిటీలో అడుగుపెట్టిన రోజున ఏదో చదువుకోవడానికి వచ్చాను, కానీ ఇక్కడ ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడ పరిశోధన చేస్తామని కానీ ఎప్పుడూ ఊహించలేదు, కలలు కనలేదు. నేను అంతసేపు సివిల్ సర్వీస్కి కోచింగ్ కోసం ఇక్కడ ఓడా బిల్డింగ్లో డిక్ అనే కోచింగ్ సెంటర్ ఉండేది, ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంపిటీషన్స్ అని, ఆ కృష్ణ గారి దగ్గర ఎప్పుడూ వెళ్ళి అక్కడ కూర్చునేవాడిని. పొద్దున్నుంచి ఫీజు కట్టింది ఒక బ్యాచ్కి కట్టినా 2 బ్యాచ్ల్లోనూ 3 బ్యాచ్ల్లోనూ కూర్చునేవాడిని వెళ్ళి. ఒక మా ఆయన కూడా ఎలా చేసేవాడు, ఎంకరేజ్ చేసేవాడు. కానీ మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ 1900 అప్పుడు ఏంటంటే మాకు ఓసీకి 3 ఛాన్సులు లిమిట్ చేసేవారు. అందుకని 28 సంవత్సరాల వయసు పరిమితం ఉండేది యూపీఎస్సీకి. 26వ సంవత్సరం ఒక ఛాన్సు, 27 ఒక ఛాన్సు, 28 ఒక ఛాన్సు అలా తీసుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. ఎందుకంటే ఊరికి ఆషామాషిగా పరీక్ష రాసేసి ఛాన్స్ పోగొట్టుకునేవాళ్ళం కాదు. అలాగా కష్టపడి 3-4 సంవత్సరాలు చదువుతానే ఉన్నాను సివిల్ సర్వీస్ కోసం కష్టపడి. 26వ సంవత్సరం మొదటి ఛాన్స్ తీసుకున్నాను. అప్లై చేసేసరికి ఆ సంవత్సరం యూపీఎస్సీ 28 నుంచి 26కి రెడ్యూస్ చేశారు వయసుని. దాంతో నాకు ఛాన్సులన్నీ పోయినాయి. ఒక్క ఛాన్స్, అదే ఫస్ట్ అదే లాస్ట్. దాంతో చాలా ఒక రకమైన నిరాశకు గురయ్యి అసలు ఏమి చేయాలి అనిపించలేదు. ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా వ్యవసాయం చేసుకుందాం, పశువులు కాసుకుందాం అనే అంత బాధ కలిగి నేను అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో కొన్ని రోజులు చాలా మనశ్శాంతి లేకుండా గడిపాను. అప్పటికే నాకు పెళ్ళయింది. 3 సంవత్సరాలు అయింది పెళ్ళయి. భార్యని ఇంటి దగ్గర వదిలేశాను. ఉద్యోగం లేదు. ఈ చదువుతో కూర్చున్నాను. కొట్టాలి, సివిల్ సర్వీస్ కొట్టాలి అనే తపంతో ఏమీ చేయలేని పరిస్థితి. ఎంత నిరాశ నిస్పృహలతోటి ఉన్నానంటే అంత అలా ఉన్నాను. అప్పుడు పరిస్థితిలో అయినా ధైర్యం తెచ్చుకుని ఏంటి సివిల్ సర్వీస్ కొడదామని ప్రయత్నం చేసినాడు, నేను ఏం ఉద్యోగం తెచ్చుకోలేనా అని. నేను యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ నా రోజుల్లో ఎంకామ్లో. ఏం తెచ్చుకోలేనా అని మళ్ళీ ధైర్యంగా కష్టపడి జేఆర్ఎఫ్ కొట్టాను. సీనియర్ జర్నలిస్ట్, సింహాచల దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ విద్యార్థి దశ ఎంతో కీలకమైందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించడం ద్వారా అనేక ఉపాధి అవకాశాలను అందుకోవచ్చని తెలిపారు. తెలుగు విద్యార్థులంతా వివిధ రంగాల్లో ఉన్నతంగా రాణించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర యూనివర్సిటీలో విద్యను అభ్యసించే వారికి విదేశాల్లో ఉన్నత అవకాశాలు లభిస్తాయన్నారు. ఈరోజు ఆంధ్ర విశ్వ కళా పరిషత్ ఎంఏ తెలుగు విభాగం ఫస్ట్ ఇయర్ విద్యార్థుల ఆధ్వర్యంలో మరి సీనియర్ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సభ నిర్వహించడం జరిగింది. దీనికి ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ నరసింహరావు గారితో పాటు అనేక మంది ఆచార్యులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా విద్యార్థి దశ అత్యంత కీలకమైంది. మరి ఏదైతే ఉన్నత విద్యను అభ్యసిస్తే అపారమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి ఈరోజు తెలుగు విద్యార్థులందరూ కూడా వివిధ భాషల్లోనే వివిధ మాధ్యమాల్లో కూడా వీరందరూ కూడా అగ్రగామిగా రాణిస్తారని, అదేవిధంగా ఉదయం నుంచి కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకంగా ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వీడ్కోలు కార్యక్రమాలు సాయంత్రం వరకు కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థి దశలో ఉన్నప్పుడే తమ ఏదైతే తల్లిదండ్రులు కళ్ళ కన్నారో వారి కళలను సాకారం చేసుకునే అవకాశం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఆంధ్ర యూనివర్సిటీలోనే డిగ్రీ చేశాను.
ఎంఏ సోషల్ వర్క్ చేశాను, ఎంఎస్సి సైకాలజీ చేశాను, ఇప్పుడు ఎంఏ తెలుగు కూడా చేస్తున్నాను. ప్రత్యేకంగా విద్యార్థి దశ కోరుకున్నది ఇక్కడ ఎంతోమంది ఆంధ్ర విశ్వకళా పరిస్థితిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్లు ఎంతోమంది ఇక్కడ విద్యను అభ్యసించారు. మరి అదేవిధంగా ఈ ఏడాది నాక్ రేటింగ్లో కూడా అత్యుత్తమమైన ప్రతిభ విశ్వకళా పరిషత్కు దక్కింది. ఇక్కడ నుంచి వెళ్ళే ప్రతి విద్యార్థి కూడా నాక్ రేటింగ్ స్కోర్తో సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళడం వల్ల ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకోవడం నేను గర్వంగా ఫీల్ అవుతూ భీమిలి నియోజకవర్గ పరిధి మధురవాడ జీవీఎంసీ 7వ వార్డు స్వతంత్ర నగర్లో వార్డు వైకాపా అధ్యక్షులు పోతిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సుమారు 200 మంది ఇంటి గడపకు వెళ్లి జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలను మరియు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు చేసిన అభివృద్ధిని వివరించారు. రానున్న ఎన్నికల్లో 2 ఓట్లతో 1 ఓటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావుకి, మరో ఓటును ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీకి ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సింహాచలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, నాయకులు పిల్లా సూరిబాబు, చేకూరి రజని, బంగారు ప్రకాష్, బెల్లపు పాపారావు, పెండ్రి అప్పన్న, పసుపులేటి గోపి, తమ్మినేని వరలక్ష్మి, మగ్గూరి వెంకట్రావు, కె రమణమ్మ, ఒటుకుల నాగమ్మ, ఎం ఆదిలక్ష్మి, పిహెచ్వి సత్యనారాయణ, కె శ్రీదేవి, బ్రిక్ శ్రీను, పి ఎల్లాజీ, పి అప్పన్న, సర్బత్ శ్రీను, డాక్టర్ సూర్యనారాయణ, పిల్లా సన్యాసిరావు, పిల్లా రమణ, పద్మ, దాసరి, భాను, నాగరత్నం, అఖిల, నాగోతి ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు ఎన్నికబడినటువంటి అవంతి శ్రీనివాసరావు గారు 200 కోట్ల రూపాయలతో నాయకత్వం బలపడాలంటే మనం అందరం కూడా దాని గుర్తుపై ఓటేసి అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుచున్నాం. భీమిలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్న నాగోతి నాగమణి కాపులుప్పడ, టీ నగరపాలెం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి స్థానికంగా ఉన్న తనను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను పరిచయం చేసుకుంటూ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ తనకు తెలుసని, ఒకసారి అవకాశం ఇవ్వమని ప్రజలను నాగమణి అభ్యర్థించారు. తనకు ఓటు వేసినట్లయితే నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని నాగమణి ఆనందం వ్యక్తం చేస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న అవంతి శ్రీనివాస్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. అవంతికి అడుగడుగున ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. అభివృద్ధి జరగాలంటే అవంతికి ఓటేయాలనే నినాదాలతో భీమిలి నియోజకవర్గం 2వ వార్డు మారుమోగిపోయింది. నిరంతరం ప్రజలతో ఉంటూ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న అవంతి వస్తేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు మద్దతు పలుకుతున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ అవంతి శ్రీనివాసరావు గారు నిస్వార్థ నాయకుడు, ప్రజాసేవకుడు, అవినీతి మచ్చలేని నాయకుడు ఈరోజు గ్రామానికి రావడం జరిగిందమ్మా. వీళ్ళిద్దరికి ఫ్యాన్ గుర్తు వేయాలి. అవంతి గారు గెలవాలంటే ఫ్యాన్ గుర్తు ఓటు వేయాలి. బొత్స ఝాన్సీ గారు గెలవాలంటే ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేయాలి. ఒకరి బొత్స ఝాన్సీ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, అవంతి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అవినీతి లేని మనిషి, నిరంతరం ప్రజల్లో ఉన్న మనిషి మన అవంతి శ్రీనివాసరావు గారు. మరి ఇంటికి గెలుపుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. అప్పుడు మరి అన్ని పథకాలు కూడా నేరుగా మన ఇంటికి రావాలంటే అవంతి గారికి గెలవాలి. అవంతి గారు గెలిచినట్లయితే మనకి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అవుతారు. అప్పుడు నేరుగా నీ ఇంటికి, నీ ఊరు వద్దకే, నీ కలుపు వద్దకే పథకాలు కూడా, సంక్షేమ పథకాలన్నీ కూడా నీకు వస్తాయి. కాబట్టి నువ్వు మర్చిపోకన్నా 2 ఓట్లు కూడా తల్లి బండించారా? ఎవరు ఇచ్చారు? అవంతి గారు.
మంది శ్రీనివాసరావు గారు నీకు పండించారు. పెన్షన్ 1వ తారీఖు కల్లా నీకు పెన్షన్ వస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి లెటర్ పెట్టడం వల్ల ఈ రోజు వరకు నీకు పెన్షన్ రాలేదు. ఇంతకుముందు నేరుగా వాలంటీర్ వచ్చి నీ ఇంటి దగ్గర ఇచ్చేది. కానీ ఈ రోజు వాళ్ళు పెట్టిన పిటిషన్ వల్ల నీకు ఇప్పుడు వరకు పెన్షన్ రాలేదు. మరి ఇవన్నీ ఆలోచించుకుని తప్పనిసరిగా మీరు ఫ్యాన్ గుర్తుకు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 35వ వార్డు టీడీపీ నాయకులు, పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దక్షిణ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి. సెల్లార్ పార్కింగ్ లేకుండా హోటల్కు అనుమతి ఇవ్వడంపై మండిపడ్డ సిరిపురం ప్రాంత ప్రజలు. ఘనంగా ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సర ఏయూ విద్యార్థుల వీడ్కోలు సభ. విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య నరసింహారావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.